హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మీరు కూడా బాగుంటే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంతకీ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మేమైతే ట్రైన్లో బొర్ర గుహ దగ్గరికి దిగిన. అసలు మీకు బొర్ర గుహలు అంటే తెలుసా? బొర్ర గుహలు తెలిస్తే కామెంట్ చేయండి. అసలు ఈ బొర్ర గుహలు ఎలా ఏర్పడ్డాయో తెలుసా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశ్వసుందరం నగర్లో విశాఖపట్నంకి ఉత్తర దిక్కున సుమారు 90 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 800 మీటర్ నుండి 1300 మీటర్ల ఎత్తులో పర్వత సోయాగాలతో పచ్చదనాతో పర్వాలతో ఆంధ్రవూటి అందాలతో అరకు రోయకు అతి సమీపాన హిమగిరి అనంతగిరిలో 150 మిలియన్ ఇయర్స్ క్రితంలో సహజ సిద్ధమైన అనేక భౌగోళిక రాసాయనిక ఈ శరీర ఫలం ఏర్పడిందే బొర్ర గుహలు. బొర్ర గుహల్ని బ్రిటిషర్లు గుర్తించారు. బొర్ర అనగా ఒడిశా భాషలో రంధ్రం. ఈ బొర్ర గుహ లోపలికి వెళ్ళడానికి రంధ్రం లాగా ఉంటుంది. అందుకనే బొర్ర అని రంధ్రం అని పేరు వచ్చింది. ఈ గుహ అనేటివి రసన చంద్రుల వలన అలాగే వర్షం నీటి వలన అందుకనే ఏర్పడింది. ఈ బొర్ర గుహ ఎలా ఉందో మీరే చూసేయండి. బొర్ర గుహ లోపలికి వెళ్ళే ముందు ఇదంతా బొర్ర గుహలోకి ఎంట్లయితున్నాం దేవుని మొక్కి. మీరే చూసేయండి ఈ బొర్ర గుహ ఎలా ఉంటుందో. చూడండి, ఒక్కటే కాదు, చూసి మళ్ళీ నాకు కామెంట్ చేయండి మర్చిపోకండి. ఫోటోగా కూడా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ చిన్నప్రాయ ఎక్కువ ఉంటుంది.
వచ్చేస్తాం. ఇక్కడ అన్ని చెక్కతో తయారు చేసిన వస్తువులే ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది చెక్కలతో తయారు చేసిన వస్తువులు.